హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో నేను మీకు రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవాలో, మీ ఇంటర్వ్యూస్కి పోయినా మీకు రెజ్యూమ్ ఎలా ఉంటుందంటే మీరు చెప్పిన విధంగా చేసుకోండి. రెజ్యూమ్ అనేది మీకు కరెక్ట్గా తయారవుతుంది. CV రెజ్యూమ్ అనేది వస్తుంది అనమాట. మీకు స్టూడెంట్స్ కానీ ఎవరైనా జాబ్ పర్పస్ పోయినా మీకు రెజ్యూమ్ బాగా అవసరం పడుతుంది. ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ముందు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ డైరెక్ట్ ఓపెన్ చేసుకోండి. నేను కాపీ చేసుకొని నేను క్రోమ్లో సెర్చ్ చేస్తాను. ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ రెజ్యూమ్ ఉంది కదా, ఇక్కడ కరిక్యులం వీట్ ఉంది. దాని మీద ట్యాప్ చేసుకొని, అంటే మీకు ఇది కావాలంటే అది చేసుకోవచ్చు, అంటే ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ నేను ఫుల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఎగ్జాంపుల్ నార్మల్గా నేను పెడుతున్నాను, ఇది ఒకటి. మీ నేమ్ ఇచ్చేసుకోండి. హౌస్ నెంబరు మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, అంటే మీ ఇంటి నెంబర్ ఇచ్చేయండి. నాకు నచ్చింది ఇస్తున్నాను. ల్యాండ్ మార్క్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అంటే మీరు దేనికోసం ఇంటర్వ్యూ పోతున్నారో ఆ ప్రొఫైల్ అసలు ఏంటిది, మీరు దేనికోసం చేస్తున్నారు, ఈ రెజ్యూమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత మీ ఫోటో అప్లోడ్ వేసుకొని, అది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ కెరీర్ ఆబ్జెక్టివ్ ఉంది కదా, దాని దగ్గర లెవెల్ పొజిషన్ పెట్టుకోండి. ఇక క్వాలిఫికేషన్ ఇచ్చేసేయండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ రెజ్యూమ్ ఉంది కదా, క్రియేట్ రెజ్యూమ్ ట్యాప్ చేయండి. ఓకే, మనం క్వాలిఫికేషన్ పెడదాం, రావట్లేదు, అది పెడదాం. ఇక క్రియేట్ రెజ్యూమ్ క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇక ఉందన్నమాట, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ అయినాక ఓపెన్ చేద్దాం. అది ఒక మన PDF వచ్చింది. PDF మీద ఓపెన్ చేస్తే మనకి ఏమొచ్చో చూద్దాం. మనం పెట్టాం కదా, ఏం పెట్టామో నాకు వచ్చింది అన్నమాట. చూడండి, ఇక్కడ మన అడ్రస్ పెట్టినాము, అండ్ మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి, ఇంకా మన క్వాలిఫికేషన్, ఇవన్నీ పెట్టేసాం కదా. ఇలాంటి మీరు కూడా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్, ఏం లేదు, ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, డౌన్లోడ్ కొట్టండి, అంతే. మీ రెజ్యూమ్ అనేది వచ్చేస్తుంది. మీకు దేనికైనా మీ అవసరాలకి పనికి వస్తుంది అన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.